నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ పైన ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని విమానయాన సంస్థలు తమ యొక్క విమానాలను కువైట్ దేశానికి రద్దు చేస్తూ ఉన్నాయి. తాజాగా ఎమిరేట్స్ ప్రకటించిన వివరాల ప్రకారం కార్యాచరణ కారణాలను పేర్కొంటూ ఎమిరేట్స్ తన యొక్క రోజువారీ దుబాయ్ కువైట్ విమాన సర్వీసులను నిలిపివేతను ఆగస్టు 21వ తేదీ వరకు పొడిగిస్తూ ఉన్నట్టు ప్రకటించింది. అదే సమయంలో ఈ సుదీర్ఘ అంతరాయం వల్ల ప్రభావితమైన వినియోగదారులకు అందుబాటులో ఉన్న ప్రయాణ ఎంపికలను గణనీయంగా విస్తరించింది. దుబాయ్ మరియు కువైట్ మధ్య నడిచే తన రోజువారీ ఈకే A57 మరియు ఈకే 858 సర్వీసులను ఆగస్టు 21వ తేదీ వరకు రద్దు చేయబడతాయని చెప్పి ఎమిరేట్స్ విమానయాన సంస్థ ధృవీకరించింది. గతంలో జూలై 19 నుంచి 31వ తేదీ వరకు విమానాలను నిలిపివేస్తామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి ప్రభావిత కాలంలో బుకింగ్లు చేసుకున్న ప్రయాణికులు తమ యొక్క ప్రయాణ ప్రణాళికలను సమీక్షించుకోవాలి మరియు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్ల కోసం ఎమిరేట్స్ లేదా ట్రావెల్ ఏజెంట్లను సంప్రదించాలని చెప్పి సూచించింది. టికెట్లను తిరిగి జారీ చేసిన తర్వాత వినియోగదారులు తమ యొక్క ప్యాసింజర్ నేమ్ రికార్డ్ PNR కూడా నవీకరించబడిందని చెప్పేసి సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి ఎమిరేట్స్ను సంప్రదించాలని చెప్పేసి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో మీరు ఎమిరేట్స్లో టికెట్లు బుక్ చేసుకొని ఉంటే కానీ సంబంధించి ట్రావెల్ ఏజెన్సీని కానీ లేకపోతే ఎమిరేట్స్ సంస్థను సంప్రదించాలని చెప్పేసి తెలపడం జరిగింది. ఆగస్టు 21వ తేదీ వరకు దుబాయ్ కువైట్ దుబాయ్ మధ్య విమానాలు అయితే నిలిచిపోయాయి అన్నమాట. అలాగే ఇండియా విషయానికి వస్తే కానీ ఇండియాకు వచ్చే విమానాలు తిరుగుతూ ఉన్నాయి, ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని విమానయాన సంస్థలు తమ యొక్క విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసుకుంటూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.